చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి తన ఛానల్లో మహిళలను విమర్శిస్తూ రెండుగా చీల్చి లబ్ధి పొందే ప్రయత్నం చేద్దాం అనుకోవటం గత వారం రోజులు జరుగుతున్న చర్చా కార్యక్రమాలు చూస్తూనే ఉన్నాం మనం. దానివల్ల జగన్మోహన్ రెడ్డికి వచ్చే లాభం ఏంటి? ఆంధ్రప్రదేశ్ మహిళల మీద విషం చెబుతూ మహిళల్లో రెండు వర్గాలుగా ఎట్లా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. వారం రోజులు జరుగుతున్న చర్చాకార కార్యక్రమాలు చూస్తున్నాం మనం. సాక్షి మీడియాని అడ్డం పెట్టుకుని విష ప్రచారం ఎలా జరుగుతుందో చూస్తున్నాం. మహిళల్లో వర్గాలుగా చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడా, లేదంటే అనాలోచిత నిర్ణయం తీసుకుని భంగపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి చాలా క్యాలిక్యులేటెడ్. సమాజంలో నెట్ట నిలువుగా చీలిక తీసుకురావాలి అన్న ఒక కృత నిశ్చయంతో పనిచేస్తూ ఉన్నాడు. ఇదేదో అతను మామూలుగా స్ట్రాటజీ లేకుండాను అదేదో పొరపాటున జరిగిన సంఘటనగాను మనం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవికి అలవాటు పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల పాటు సీఎం పదవి అంటే ఎట్లా ఉంటుందో అలవాటు పడిపోయి అది ఒక్కసారి అది పోగానే ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మళ్ళీ దాన్ని రీగెయిన్ చేయటానికి ఏం చెయ్యాలి అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఆ ఆలోచన ప్రకారమే ఇవన్నీ చేస్తున్నాడు. సొసైటీని పోలరైజ్ చేస్తే తప్ప, అంటే సమాజాన్ని నెట్ట నిలువుగా చీలిస్తే తప్ప మనం సక్సెస్ కాలేము అని జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాడు, అదే పని చేస్తూ ఉన్నాడు. అందుకనే మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన కరెక్ట్గా 15 రోజుల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనే అంశాన్ని తీసుకున్నాడు. మీరు చూడండి, ఆ రోజున శాంతి భద్రతలు లేవు, మా పార్టీ కార్యకర్తలని 36 మందిని తెలుగుదేశం వాళ్ళు చంపేశారు అని చెప్పి ఆ ఎజెండాని సెట్ చేసుకున్నాడు. 36 మందిని చంపితే మరి 36 మంది పేర్లు ఇవ్వమని చెప్పి అడిగితే పేర్లు ఇవ్వలేకపోయాడు, లేవన్నాడు. అంటే 36 మందిని చంపేశారు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని అతను ఫోకస్ చేయటాన్ని ఆ రోజు నుంచి కుట్ర మొదలుపెట్టాడు. విత్తనం నాటి వదిలిపెట్టాడు. ఆ తర్వాత మీరు చూడండి, మీరు ఎప్పుడైనా చూడండి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి స్టేట్మెంటు కూడా లా అండ్ ఆర్డర్ మీదే ఉంది. మీరు చూడండి, మీరు నిశ్చితంగా గమనించండి, అన్ని స్టేట్మెంట్లు చూడండి. ఏ రోజునైనా సరే లా అండ్ ఆర్డర్ బాగాలేదు, నాకు రక్షణ కల్పించట్లేదు, నాకు రక్షణ కల్పించడంలో పోలీసులు ఫెయిలియర్, ఇవే మాటలు చెప్తున్నాడు. మీరు గమనించండి. అంటే ఏంటి, రాష్ట్రంలో ఇప్పుడు ఏదో అవినీతి మరకేద్దాము, చంద్రబాబు నాయుడు మీద, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద, లేదా లోకేష్ మీద అవినీతి ముద్ర వేద్దాము అని ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆ ప్రయత్నం సక్సెస్ కాదు అని అతనికి తెలుసు. ఎందుకు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డాడంటే నువ్వేమన్నా తక్కువ అంటారని భయం. అంటే రాష్ట్రంలో ఎవరు కూడా చంద్రబాబు నాయుడిని ఈ జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేయరు, అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డికి మనసులో ఆ గిల్టీ కాన్షియస్ ఉంది. దాని మూలంగానే అసెంబ్లీ కూడా వెళ్ళలేకపోతుంది. అందుకని చంద్రబాబు నాయుడుతోటి ఆ విషయంలో అతను చర్చ పెట్టలేడు. అందుకని ఎక్కడ పెట్టచ్చు, ఆధారాలు లేకుండా చెప్పగలిగే అంశం శాంతి భద్రతలు. అందుకని శాంతి భద్రతలు లేవు అని చెప్పటం మొదలుపెట్టాడు. అట్లా మొదలుపెట్టిన తర్వాత ఏ సమాజంలో అయినా సరే నేరాలు జరగటం సహజంగా నేరాలు జరుగుతాయి. ఆ నేరాలని పోలీసులు వాటిని, అంటే నేరం జరగక ముందరేమో పోలీసు భయంతో ఆపుతారు. నేరం జరిగిపోయిన తర్వాత పోలీసులు తెలివితేటలతో ఆ కేసుని పరిశోధించి ఎవడైతే ఆ నేరం చేశాడో వాడికి శిక్ష పడేలాగా చేస్తారు. ఇట్ ఈజ్ రెగ్యులర్ ప్రాసెస్. మన దేశంలో కాదు, ఏ దేశంలో అయినా ఇదే ప్రాసెస్. ఇక్కడ ఏంటి అంటే నేరం జరగంగానే దానికి పొలిటికల్ కలర్ పులుముతున్నాడు. చూడండి మీరు జగన్మోహన్ రెడ్డి.
అంటే తను మొదట కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 14వ రోజుకి అతను ఏదైతే శాంతి భద్రతలకి విఘాతం కలుగుతున్నది అని కలిగింది అని చెప్పాడో దాన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి, దాన్ని నిజం చేయటానికి, దాన్ని రుజువులతోటి నిరూపిస్తున్నట్టు చెప్పుకోవటానికి ఏం చేస్తున్నాడు? ప్రతి నేరాన్ని పొలిటికల్ లింక్ చేసి చెప్తూ ఉన్నాడు. పొలిటికల్ లింక్ చేసి ఆ నేరాన్ని చెబుతూ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి దురదృష్టం ఏంటంటే ఇప్పటివరకు జరిగిన చాలా నేరాల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ వైసీపీ వాళ్ళే, అందరూ వైసీపీ వాళ్ళే. నిన్నగాక మొన్న ఒక కాలేజీలో ఏదో గొడవ జరిగింది. కాలేజీలో గొడవ జరిగితే తెలుగుదేశం వాళ్ళు పలానా ఒక అతన్ని జాన్ వెస్లీ అనే అతన్ని కొట్టేశారు, అసలు దళితులంతా చిన్న చూప అని మొదలుపెట్టాడు. తీరా చూస్తే A1 నుంచి A15 వరకు అందరూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు, ఈ భూమన కరుణాకర్ రెడ్డి మనుషులే ఉన్నారు. అట్లా ఒకటిగాడు నిన్నగాక మొన్న అనంతపురం జిల్లాలో రాప్తాడు నియోజకవర్గంలో ఏదో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఒక చిన్న అమ్మాయి మీద అత్యాచారం, అది జరగంగానే మొదలుపెట్టి అందరూ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. పోలీసులు దానికి ఎవరు కంప్లైంట్ కూడా చేయలే. ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఎవరు, అమ్మాయికి తల్లి ఒక్కతే ఉంది, ఎవరు వేరే వాళ్ళు ఎవరు లేరు, తండ్రి లేడు. ఆ అమ్మాయి తరఫున ఎవ్వరూ కూడా కంప్లైంట్ కూడా చెయ్యక ముందరే పోలీసులు సుమోటోగా కేసు తీసుకొని అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 4గురిని అరెస్ట్ చేస్తే ఆ 4గురు వైసీపీ వాళ్ళు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ నేరం చేసే వాళ్ళందరూ మనం ఐతాన్ నగర్లో చూసాం, తెనాలి ఐతాన్ నగర్లో మనం చూసాం. అక్కడ కానిస్టేబుల్ చిరంజీవి మీద అటాక్ చేసిన వాళ్ళని పోలీసులు తీసుకెళ్ళి రోడ్డు మీద కూర్చోబెట్టి అరికాళ్ళ మీద కొట్టారు. వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. అందులో ఉన్నది కూడా జాన్ వెస్లీను ఇంకోడో కిల్లర్ అని ఏదో పేర్లు ఉంటాయి కదా. గంజాయి బ్యాచ్కి మామూలుగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అనే పేర్లు ఎందుకు ఉంటాయి? ఈ కిల్లరు, డొల్లరు అనే పేర్లే కదా ఉండేది. ఆ పేర్లతోటి ఉన్న వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఐతాన్ నగర్ వెళ్ళాడు. పరామర్శించేటప్పుడు మరి కిల్లర్ని పక్కన పెట్టుకోలేదే. పరామర్శించేటప్పుడు ఆ వెస్లీనో వాడెవడో ఉన్నాడు, విక్టర్ వాడిని పక్కన ఎందుకు పెట్టుకోలా? వాడిని పక్కన పెట్టుకొని ఇగో విక్టరు చాలా అమాయకుడు అని చెప్పినట్టయితే బాగుండేది కదా. అంటే ఈ ఇన్సిడెంట్స్ అన్ని ఎందుకు చెప్తున్నానంటే సొసైటీలో ఒక పోలరైజేషన్ తీసుకురావాలి అని మొదలుపెట్టి ఈ అమరావతి మహిళల దగ్గర దాకా తీసుకొచ్చాడు. దాన్ని అమరావతి మహిళల దాకా వాళ్ళనే ఎందుకు టార్గెట్ చేశారని మీరు అడగచ్చు. ఎందుకు అంటే అమరావతిని టార్గెట్ చేయటం వల్ల లాస్ట్ టైం సక్సెస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఒక రకమైన విష ప్రచారం చేసి వర్గాలుగా విభజించి సక్సెస్ అయ్యాడు అప్పట్లో. అందుకని మళ్ళీ మొదలుపెట్టాడు. ఇది మీరు గమనించండి, జాగ్రత్తగా గమనించండి. మీరు ఈ వీడియోని మీరు సేవ్ చేసుకొని ఉంచుకోండి. దీన్ని ఒక వారం రోజులు అయిన తర్వాత, వారం 10 రోజులు అయిన తర్వాత దీన్ని జగన్మోహన్ రెడ్డి వదిలేస్తాడు. చూడండి, తెలుగుదేశం వాళ్ళు పట్టుకుంటారు దాన్ని, వాళ్ళేం వదలరు. ఎందుకంటే ఆడపిల్లల్ని, కన్న తల్లుల్ని, అమరావతి మహిళల్ని అంత నీచంగా పోలిస్తే తెలుగుదేశం వాళ్ళేం వదలరు. కానీ జగన్మోహన్ రెడ్డి వదిలేస్తాడు. చూస్తుండండి, ఓ 15 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత ఈ ఇష్యూని వదిలేసి మళ్ళీ ఎలక్షన్ల ముందర ఈ వీడియోలన్నీ బయటికి తీసి వదులుతాడు. మీరు చూస్తూ ఉండండి. అంటే ఏంటి, అప్పటికి ఈ వేడంతా చల్లారిపోతుంది. ఈ అమరావతి మహిళల మీద దీనికి సంబంధించిన క్యారెక్టర్కి సంబంధించిన వ్యవహారాలన్నీ మళ్ళీ ఎలక్షన్ టైంలో మళ్ళీ తీసుకొస్తాడు. అందుకని నేను ఇప్పుడు చెప్పే ఈ వీడియోని రామబ్రహ్మం గారు మీరు సేవ్ చేసి ఉంచుకోండి. ఎలక్షన్ టైంకి మళ్ళీ ఈ ఇష్యూని తీసుకొస్తాడు. ఎందుకంటే ఈ ఇష్యూని సజీవంగా ఉంచాలి, కానీ ఎక్కువ కాలం సజీవంగా అతను ఉంచలేడు. కాబట్టి దీన్ని ప్రస్తుతానికి
వదిలేసి మళ్ళీ ఎలక్షన్ టైంకి ఎత్తుకుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అంత తెలియగలవాడైతే ప్రజలకి ఎంత తెలివితేటలు ఉంటాయి? ప్రజలకి నీకు 151 స్థానాలు ఇచ్చిన నిన్ను నెక్స్ట్ ఎలక్షన్లలో నిన్ను 11 స్థానాలకి పరిమితం చేశారు అంటే ప్రజలు ఎంత తెలియగలవాళ్ళు ఆలోచించు జగన్మోహన్ రెడ్డి. అందుకని నువ్వు ఒకసారి వేసిన ఎత్తుగడలు ఇప్పుడు మళ్ళీ వేస్తానంటే కుదరదు. నువ్వు అదే సార్, అంతకుముందు అంటే మీకు ఒక కులానికి అంటగట్టి ఆ కులమే అక్కడ అంతా ఉందని చెప్పి నమ్మించగలిగాడు. కాకపోతే ప్రజలు వాస్తవాలు తెలుసుకుని అక్కడ ఆ కులం లేదు, మిగతా కులాలు అధికంగా ఉన్నాయని చెప్పి అర్థం చేసుకున్నారు. దాంతో బూమ్రాంగే అతనే దెబ్బతిన్నాడు. అసలు మీకు అమరావతి మీకు తెలియంది కాదు, అమరావతిలో మెజారిటీ ఎస్సీలు ఉన్నారు. మెజారిటీ క్యాస్ట్ ఎస్సీల తర్వాత అంత పాపులేషన్ ఉన్నది రెడ్డి క్యాస్ట్, తర్వాత బీసీలు ఉన్నారు. కమ్మ వాళ్ళు ఉన్నది 5% 3%, 5% వేసుకోండి. ఇక్కడ రైతులు అంటే ల్యాండ్ పూలింగ్కి రైతులు ఇచ్చిన వాళ్ళల్లో ఎక్కువ మంది ఎస్సీలు రెడ్లే ఉన్నారు. అక్కడ రియల్ ఎస్టేట్ చేసేది రెడ్లే. కానీ జగన్మోహన్ రెడ్డి దీన్ని సిస్టమేటిక్గా కమ్మోళ్ళ మీదకి తిప్పాడు, సక్సెస్ అయ్యాడు, రాష్ట్రాన్ని నమ్మించగలిగాడు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రాసెస్ మొదలుపెట్టాడు. అందుకని ఇది మళ్ళీ ఎలక్షన్ దగ్గరకు వచ్చే టైంకి మళ్ళీ దీన్ని బయటికి తీస్తాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే దీన్ని ఇప్పుడు మొత్తం బూమరాంగ్ అయింది. రేపేళ్ళుండో సజ్జలను కూడా తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం పిశాచాలు అన్నాడు. ఆర్గనైజ్డ్ పిశాచాలు అన్నాడు. ఆ పిశాచాలు ఎవరో వచ్చి చెప్పాలి. ఇప్పుడు ఆర్గనైజ్డ్ అన్నాడు కాబట్టి గుర్తొచ్చిందండి, 2020-22 మధ్యలో చంద్రశేఖర్ రెడ్డి అనే అతనితో రిపోర్ట్ తయారు చేయించి ఆ రిపోర్ట్ని 2025 జూన్ 2 పబ్లిష్ చేయించి ఆ పబ్లిష్ చేసిన ఆర్టికల్ని తీసుకొచ్చి చర్చ పెట్టించాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అది ఆర్గనైజ్డ్ అంటే. దాన్నేమో ప్రజలు ఎవరు గమనించట్లా. అది కూడా ఏంటి అంటే అది మామూలుగా హెచ్ఐవి స్ప్రెడ్ మీద వచ్చిన ఆర్టికల్. ఇట్ ఈస్ ఎ మిస్లీడింగ్ ఆర్టికల్, అందులో డౌటే లేదు. ఇప్పుడు అది మిస్లీడింగ్ ఆర్టికల్ అని మీరు ఎట్లా చెప్తారు అంటే జనరల్గా అది హెచ్ఐవి స్ప్రెడ్కి సంబంధించిన విషయం కాబట్టి నేషనల్ హైవేస్ వైపు హెచ్ఐవి ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. నేషనల్ హైవేస్ ఉన్న చోట అంటే అక్కడ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, హెచ్ఐవి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. నీకు నేషనల్ హైవేస్ నీకు మధ్యప్రదేశ్, బీహారు, ఉత్తరప్రదేశ్ ఆ రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నాయా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువ ఉన్నాయా? నువ్వు ఎయిడ్స్ గురించి మాట్లాడితే నేను చాలా విషయాలు చెప్తాను. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అది ఎట్లా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా నేను చెప్పగలుగుతా. నేను ఈ పారామీటర్స్ అన్నీ కూడా నేను అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా నేను చెప్తున్నా. నేషనల్ హైవేస్ ఉన్న వైపు ఎయిడ్స్ స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది అనేది ఒక స్టాటిస్టికల్ ఇది బేస్. అది నువ్వు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నది, కర్ణాటకలో అంతకన్నా ఎక్కువ ఉంది, 3వ ప్లేస్లో తెలంగాణ ఉన్నది. అంటే బీహారు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సంగతి ఏంటి? మహారాష్ట్ర, యూపీ, మహారాష్ట్ర పరిస్థితి ఏంటి? ఎట్లా ఉంటుంది అక్కడ? మహారాష్ట్రలో ఎట్లా ఉంటుంది? నీకు అవన్నీ చూసావా? అసలైన రామబ్రహ్మం గారు ఇంకొక విషయం ఏంటి అంటే నువ్వు ఆ రిపోర్టే పిచ్చి రిపోర్టు, అది తీసి పక్కన పెడదాం. ఆ పిచ్చి రిపోర్టులో కూడా ఎక్కడ అమరావతి పేరు లేదు రామబ్రహ్మం గారు. లేదు. అమరావతి పేరే లేని చోట ఈ కృష్ణరాజు అనే జర్నలిస్టు వచ్చి అమరావతిలో వేశ్యలు ఎక్కువ మంది ఉన్నారని చెప్పటంలో స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా, సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చాడా? ఎవరు ఇచ్చాడో చెప్పాలి కదా. సజ్జల రామకృష్ణారెడ్డి. నీకెట్టా తెలుసు? పైగా అతను ఇంకా చెప్తూనే ఉన్నాడు, ఇంకా ఎప్పటికీ చెప్తూనే ఉన్నాడు.
ఏమని, నేను ప్రూవ్ చేస్తాను, ఏం ప్రూవ్ చేస్తావు, ఎట్లా ప్రూవ్ చేస్తావు? హూ ఆర్ యూ టు ప్రూవ్? నీకు ఏమి శాస్త్రీయ దృక్పథం నీకు ఎక్కడ ఉంటుంది? అంటే ప్రూవ్ చేస్తా అని చెప్పి 4 ఫోటోలు చూపించండి, ఆ లాడ్జిలో ఎక్కడ 2 దొరికారు, ఈ లాడ్జిలో ఎక్కడ 1 దొరికారు అని. ఆ ఫోటోలు మరి అంటే నేను జర్నలిస్ట్ని కాబట్టి నీచమైన కామెంట్లు నేను చేయలేను. కాకపోతే ఆ ఫోటోలు అడగచ్చు, మనం కూడా అడగచ్చు, అవన్నీ వదిలేద్దాం. ఇక్కడ ఏ రోజు ఏ సొసైటీలో అయినా సరే ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను, వైసీపీ నుంచి నిన్నగాక మొన్న సస్పెండ్ అయ్యాడు కదా గుంటూరు మేయర్, ఇతను కాదు, అతను శ్రీనివాస్, దువ్వాడ శ్రీనివాస్ అనే అతను వైసీపీ నాయకుడు నిన్నగాక మొన్నటి వరకు. దువ్వాడ శ్రీనివాసు, దువ్వాడ దివ్యల మాధురి ఏం చెప్పింది? దివ్యల మాధురి మేము అడల్టరీలో ఉన్నామని చెప్పింది. అంటే ఏంటి? కృష్ణరాజు ఒకసారి వెళ్ళి తెలుసుకో, మేము చేస్తున్నామని అడల్టరీ అని చెప్పింది, ఒకసారి కనుక్కో. అంటే ఆ పాయింట్ని, ఆ పదాన్ని వాడుకొని తెలుగుదేశం వాళ్ళు కానీ వేరే పార్టీల వాళ్ళు కానీ ఎవరైనా, వైసీపీలో అందరూ ఇటువంటి వాళ్ళు ఉన్నారు అన్నారా? రామబ్రహ్మం గారు మాట్లాడదు, ఒక్క మాట మాట్లాడదు. ఎవరన్నా మాట్లాడారా? ఆ పదాన్ని ఆ మహిళే, ఆమె కూడా, దివ్యల మాధురి కూడా వైసీపీ నాయకురాలే, ఆ పదాన్ని ఉపయోగించి అందరూ అడల్టరీలో ఉంటారు అని ఎవరన్నా అన్నారా? ఎవరు అనలేదు కదా. ఆ ప్రస్తావన ఇప్పుడు ఎక్కడ తేవాలి? ఆ ప్రస్తావన కూడా ఎవరు తేలేదు కదా. సమాజంలో రకరకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి, రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. రకరకాల సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల్ని మనం ఎంతవరకు రిప్రజెంట్ చెయ్యాలి అనే విఘ్నత మనకు ఉండాలి. ఆ విఘ్నత మనకి లేనప్పుడు మనం పబ్లిక్ లైఫ్లో ఉండటానికి అనర్హులం. పబ్లిక్ లైఫ్ అంటే కేవలం ఈ పదం రాజకీయ నాయకులకి సంబంధించింది మాత్రమే కాదు. జర్నలిస్టులు, డాక్టర్లు, లాయర్లు, వీళ్ళందరూ ఆఖరికి ఒక చిన్న షాపు నడిపే వ్యక్తి కూడా పబ్లిక్ లైఫ్లో ఉన్నట్టే. ఒక చిన్న షాప్ నడుపుతున్నావు, నీ దగ్గరికి వచ్చే కస్టమర్లని నువ్వు జెండర్ బేస్ మీద కానీ, నువ్వు ఇన్కమ్ గ్రూప్ బేస్ మీద కానీ నువ్వు ట్రీట్ చేస్తే వాడు నీ షాపుకి రావటం మానేస్తాడు. అందుకని ప్రతి వ్యక్తి పబ్లిక్ లైఫ్లో ఉన్నట్టే లెక్క. అందుకని పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. రాజకీయ నాయకులే కాదు, జర్నలిస్టులే కాదు, అడ్వకేట్లే కాదు, డాక్టర్లే కాదు, అందరూ కూడా. ఈ సందర్భంగా సార్, సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడు, కృష్ణరాజు మాట్లాడాడు. ఆ డిబేట్ని ఏర్పాటు చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్ని, నాకు చాలా నైతిక విలువలు ఉన్నాయి, అది ఇదని చెప్తూ ఉంటాడు. అసలు రాష్ట్రం మీద, తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు మీద అంత ద్వేషం ఎందుకంటారు? ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఆయన ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఆ కొమ్మినేని శ్రీనివాసరావుకి తెలుగుదేశం పార్టీ అన్నా, చంద్రబాబు నాయుడు అన్నా, ఆంధ్రప్రదేశ్ అన్నా అంత ద్వేషం ఎందుకు వెళ్ళగక్కుతున్నాడు అంటారు? ఎందుకు వెళ్ళగక్కుతాడంటే, ఇప్పుడు నేను కూడా మీరు చెప్పినట్టు చాలా సంవత్సరాల నుంచి నేను కొమ్మినేని శ్రీనివాసరావుని గమనిస్తున్నాను, చాలామంది జర్నలిస్టులని గమనిస్తున్నాను, అందరం కలిసి చేశాం కూడా. ఈ కొమ్మినేని శ్రీనివాసరావుకి ఏంటి అంటే, ఆయన పనిచేసిన చాలా చోట్ల పనిచేశాడు, చాలా సంస్థల్లో పనిచేశాడు. ఫస్ట్ ఈనాడులో చేశాడు, ఈనాడులో ఎక్కువ కాలం పనిచేశాడు. ఆ తర్వాత ఏ ఉద్యోగంలో టికాయించలేకపోయాడు. ఎందుకు టికాయించలేకపోయావు కొమ్మినేని? ఒకసారి ఆలోచించుకో. నువ్వు నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే నువ్వు ఒక జర్నలిస్టుగా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో నీకు తెలిసి ఉండాలి. నువ్వు అడిగావు, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడిగావు. పోలీసులు నీకు ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. పోలీసులు వస్తున్న విషయం నీకు ముందరగానే తెలిసి ఉంటుంది. అందుకనే నువ్వు సాక్షి ఛానల్ రిపోర్టర్ని, ఫోటోగ్రాఫర్ని పిలిపించుకున్నావు, ఎన్టీవీ రిపోర్టర్ని, కెమెరామెన్ని పిలిపించుకున్నావు. వాళ్ళని పిలిపించుకున్నావు కదా. అంటే వాళ్ళని పిలిపించుకున్నావు అంటే నీకు పోలీసులు నీ దగ్గరకు వస్తున్నట్టు నీకు ముందరే తెలుసు కదా.
నీ పోలీసులు నీ దగ్గరికి ముందరే వస్తున్నట్టు నీకు ఎట్లా తెలుసు సమాచారం లీక్ అంటే సమాచారం లీక్ కావటం కాదు, నేను అనేది ఏంటంటే నువ్వు చేసింది నేరము అని నీకు తెలుసు. నువ్వు చేసింది నేరము అని నీకు తెలుసు కాబట్టి పోలీసులు ఇవాళ కాకపోతే రేపైనా వస్తారు అని నువ్వు ముందర ఊహించుకొని నువ్వు అంతా రెడీగా పెట్టుకొని ఉన్నావు. అంటే నువ్వు చేసింది నేరం అని నీకు తెలుసు. నువ్వేం చెప్తున్నావు? రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నావు. జర్నలిస్ట్గా ఉండి నిన్ను ఐపీసీ అంటే భారత న్యాయ సంహిత సెక్షన్ల కింద అరెస్ట్ చేశారా? ఆర్బి సెక్షన్ల కింద అంటే రెడ్ బుక్ సెక్షన్ కింద అరెస్ట్ చేశారా? ఒకసారి చూసుకో నీ మీద ఏమేమి సెక్షన్లు పెట్టారో. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నన్ను అరెస్ట్ చేస్తున్నారంటే నువ్వు జర్నలిస్టు స్థాయి నుంచి దిగజారిపోయి ఒక రాజకీయ నాయకుడి స్థాయిలో మాట్లాడావా లేదా? పైగా ఇంకొక మాట అన్నాడు రామబ్రహ్మం గారు, ఆ చంద్రబాబు నాయుడు నన్ను ఉద్యోగాల నుంచి తీసేయించాడని చెప్పాడు. ఆయనకేం పని, ఆయన ఎందుకు తీపిస్తాడు? చంద్రబాబు నాయుడు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే ముఖ్యమంత్రిగా 2 సార్లు పనిచేసిన చంద్రబాబు నాయుడు నీ ఉద్యోగం నువ్వు ఒక జర్నలిస్ట్వి, నిన్ను నీ ఉద్యోగం తీసేయించి నిన్ను ఆయన ఇచ్చేస్తాడా? నీకు ఒక చోట ఉద్యోగం పోతే వేరే ఉద్యోగంలో పెట్టించి నీకు సాయం చేశాడు చంద్రబాబు గారు. ఆయన మీద పడి ఏడుస్తూ ఉంటాడు. నువ్వు ఒక అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని, అదిగాక చంద్రబాబు నాయుడు లాంటి లీడర్ని మనం విమర్శిస్తే తొందరగా మనం పాపులర్ కాగలము అన్న ఉద్దేశంలో నువ్వు వచ్చి ఉన్నావు. అందుకని నువ్వేం చేశావు? చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసుకొని కొడుతూ ఉన్నావు. చంద్రబాబు నాయుడు ఏ రోజునైనా నిన్ను నలిపేయాలంటే నువ్వు అసలు చేయొచ్చు కదా, కనపడ్డు. కానీ ఈయనకి చంద్రబాబు నాయుడికి పగ సాధించటం, మనం కక్ష సాధించటం, ఫ్యాక్షనిజం ఇటువంటివి చెయ్యాడు కదా. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా కొమ్మినేని. వీళ్ళందరికీ అదే అలుసండి. ఆ అలుసుతోటి నువ్వు చంద్రబాబు నాయుడు మీద దూకుతున్నావు. ఇది జరుగుతుంది. అంటే కొమ్మినేని శ్రీనివాసరావు ఇప్పుడు వచ్చి జైల్లో ఉన్నాడు, జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు, బెయిల్ కోసం అప్లై చేసుకొని వాదించుకో, నువ్వు బయటికి రా, నువ్వు బయటికి వస్తావో లేదో తెలియదు, కానీ నువ్వు వచ్చి నువ్వు మళ్ళీ కూర్చొని ఇవాళ సాక్షి డిబేట్లో కూడా చెప్తూ ఉన్నాడు, వాడెవడో ఇంకొకడు యాంకర్ వచ్చి కూర్చొని ఈ డిబేట్ కంటిన్యూ అవుతుంది, కొమ్మినేని శ్రీనివాసరావు లేని లోటు నేను తీరుస్తా అంటున్నాడు. అంటే కొమ్మినేని శ్రీనివాసరావు లేని లోటు తీరుస్తాను అంటే నువ్వు కూడా అమరావతి మహిళా మణులని, తల్లుల్ని నువ్వు కూడా అదే భాషతోటి సంభాషించి చూడు, అదే భాష మాట్లాడి చూడు ఒకసారి. అంటే నిన్న సజ్జలు అన్నాడు కదా శంకర జాతి అని, దాన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు. దాన్ని కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాడు. ఈ విధంగా సొసైటీలో ఒక డివిజన్ తీసుకురావాలి. అంటే ఒకవైపేమో నేరస్తుల్ని సపోర్ట్ చేసుకుంటూ సమాజంలో అక్కడ డివిజన్ తీసుకురావాలని, ఇంకొక వైపేమో అమరావతిలో మహిళల్ని కించపరచడం ద్వారా సమాజంలో క్యాస్ట్ డివైడ్ తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి దురదృష్టం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ రియాక్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ కుట్రలన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. మీ ద్వారా ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే అమరావతి మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఇంకా వాళ్ళకి అమరావతి ఉద్యమం లేదు అని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఇంట్లో కూర్చోకుండా వాళ్ళు వీలున్నప్పుడల్లా యాత్రలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చేసిన అవమానం అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడో అవన్నీ కూడా సోదాహరణంగా వివరిస్తూ మొత్తం టీములుగా రాష్ట్రం మొత్తం పర్యటించాలి. అమరావతి ఉద్యమం 2.0 పేరుతోటి వాళ్ళు కొత్త ఉద్యమాన్ని స్టార్ట్ చేయాలి. అమరావతి మహిళలు 2.0
కొత్త ఉద్యమాన్ని స్టార్ట్ చేసి మొత్తం రాష్ట్రం మొత్తంలో మీకు ఫ్రీ టైంలో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళండి, ఓ 10 మంది మహిళల్ని వాళ్ళతోటి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రలేంటి, తమకు జరిగిన అన్యాయం ఏంటి, ఇవన్నీ చెబుతూ ఉండండి. అమరావతి 2.0 ఉద్యమాన్ని మీరు వెంటనే టేకప్ చేయాలని ఐఎమ్ రిక్వెస్టింగ్ అమరావతి తల్లుల్ని. అమరావతి ఉద్యమ రైతులు 2.0 మొదలుపెట్టాలని ప్రతి గ్రామం పర్యటించి స్క్రీన్లు ఏర్పాటు చేసి వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని ఆ స్క్రీన్ ద్వారా ప్రతి పల్లెలో ఉన్న ఆడపడుచులకు చూపించాలని విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.